విపక్ష పార్టీల నేతలకు సీఎంలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖలు రాశారు. ప్రజాస్వామ్యంపై బీజేపీ ప్రత్యక్ష దాడులకు దిగుతుందని మండిపడ్డారామె. బీజేపీకి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న సమావేశానికి అందరూ హాజరు కావాలని మమత విజ్ఞప్తి చేశారు. విపక్ష పార్టీల నేతలకు సీఎంలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖలు రాశారు. ప్రజాస్వామ్యంపై బీజేపీ ప్రత్యక్ష దాడులకు దిగుతుందని మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న సమావేశానికి అందరూ హాజరు కావాలని మమత విజ్ఞప్తి చేశారు. విపక్ష పార్టీల నేతలకు సీఎంలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖలు రాశారు. ప్రజాస్వామ్యంపై బీజేపీ ప్రత్యక్ష దాడులకు దిగుతోందని మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే వారంతా సమావేశం అవ్వాలని లేఖలో కోరారు. బీజేపీకి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న సమావేశానికి అందరూ హాజరు కావాలని మమత విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాజు, రఫీ, మొత్తానికైతే అటు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అటు బీజేపీతో పాటు అంటే కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి కొన్ని విషయాలపైన పూర్తిగా వాటిని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ విషయంలో తానొక్కతే కాదు, ఖచ్చితంగా అందరూ కలిసి రావాలన్నట్లుగా తను ఈరోజు రాసినటువంటి లేఖను అర్థం చేసుకోవచ్చు. ఆ లేఖలో ప్రధానంగా తను ప్రస్తావించినటువంటి కొన్ని అంశాలను కనుక చూస్తే ఏవైతే కేంద్ర రంగ సంస్థలు ఉన్నాయో, ఈడీ కావచ్చు, ఐటీ కావచ్చు, సిబిఐ కావచ్చు, వీటన్నిటిని ఉపయోగించుకొని ప్రతిపక్ష నాయకులపైన దాడులు చేస్తూ ఎవరు నోరు మెదపకుండా చేస్తున్నారు. అంటే బీజేపీ ఎవరైతే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరూ కూడా విమర్శించకుండా నోరు లేపకుండా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందంటూ అంటున్నారు. అంతేకాదు ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకొని అపహాస్యం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి ప్రతి ఒక్కరూ వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉందంటూ ఎవరైతే బీజేపీయేతర ముఖ్యమంత్రులు ఉన్నారో వాళ్ళతో పాటు ప్రతిపక్ష నాయకులకు కూడా మమతా బెనర్జీ లేఖ రాశారు. ఈ లేఖ ద్వారా ఆవిడ కోరుతుంది ఒకటే, ఏదైతే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడడానికి త్వరలోనే ఒక అందరికీ అనుకూలంగా ఉన్నటువంటి ఒక ప్లేస్లో సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాదు ఏ విధంగా ముందుకెళ్ళాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు అందరూ కలిసి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఒక అపోజిషన్ టీం కలిసి ఉండాలంటే ఏం చేయాలి, మనమందరం దీనికి కావాల్సినటువంటి పూర్తి స్థాయి సమావేశాన్ని నిర్వహించుకోవడానికి ప్రతి ఒక్కరూ రావాలని కోరుతూనే మరోపక్క దేశవ్యాప్తంగా బీజేపీ వల్ల ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారనే అంశాన్ని కూడా ఆవిడ ప్రస్తావించినటువంటి పరిస్థితులను మనం చూసాము. ప్రధానంగా ఏవైతే కేంద్ర రంగ సంస్థల ద్వారా దాడులు చేయడం ఒక వంతైతే మరోపక్క ఏదైతే రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, బీజేపీ అవలంబిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, న్యాయపరంగా అంటే ఏదైతే సిబిఐ కావచ్చు, ఐటీ కావచ్చు, ఈడీ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి డైరెక్టర్ల పదవీ కాలం విషయంలో సైతం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా కేంద్రం ఫాలో కావట్లేదు, అమలు చేయట్లేదని చెప్పి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక దానికి తోడు ఏదైతే ప్రధానంగా రాష్ట్రాలు అంటే ప్రాంతీయ పార్టీలు కావచ్చు, బీజేపీ కాకుండా ఇతర
పార్టీలు ఎక్కడైతే అధికారంలో ఉన్నాయో అక్కడ బీజేపీ అవలంబిస్తున్నటువంటి విధానాలు కావచ్చు. సో వీటన్నిటికి సంబంధించి ఖచ్చితంగా ఒక సమావేశం అయితే జరగాలని చెప్పి ఆమె ఆకాంక్షిస్తుంది. సో దీనికోసం అటు దేశంలో ఉన్నటువంటి బీజేపీయేతర ముఖ్యమంత్రులందరికీ కూడా లేఖ రాశారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా ఎవరైతే ఉన్నారో అంటే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా లేఖ రాసినట్టు తెలుస్తుంది. సో ఈ లేఖకు ఎవరి నుంచి ఎటువంటి సమాధానం వస్తుంది, ఎవరు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఇప్పటికే మనం గతంలో చూసాము, అంటే అటు ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఇదే అంశాలపైన అంటే బీజేపీ అవలంబిస్తున్నటువంటి విధానాలన్నింటికి కూడా వ్యతిరేకించేందుకు ఒక ఫోర్స్ తయారవ్వాలి, దానికోసం ఒక కూటమినిగా ఏర్పాటు అవుదామని చెప్పి ఆయన కూడా లీడ్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అటు స్టాలిన్తో సమావేశమయ్యారు గతంలో, ఆ తర్వాత ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమయ్యారు మహారాష్ట్ర సీఎం. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలను కూడా చూసాం. అదే మహారాష్ట్రలో శరద్ పవార్తో కూడా సమావేశమయ్యారు. సో ఇప్పుడు మమతా బెనర్జీ రాసినటువంటి లేఖలో కూడా ఇదే అంశాలు, అంటే ఈ ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటి వాదనతో ముందుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మిగతా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ విధంగా అటు మమతా బెనర్జీ రాసినటువంటి లేఖకు సమాధానం ఇస్తారు, ఏ విధంగా కలిసి వస్తారు అనేది తెలుస్తుంది. మొత్తానికైతే కలిసి వచ్చే పార్టీలన్నిటితో త్వరలోనే ఒక సమావేశం అయితే నిర్వహించేందుకు మమతా బెనర్జీ ప్లాన్ చేస్తున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. రఫీ, ఇప్పటికే సీఎం కేసీఆర్ దీనికి సంబంధించి చాలా మంది సీఎంలతో కలవడం కూడా మనం చూసాం. ప్రస్తుతం మమతా బెనర్జీ సీఎంలకు లేఖలు రాశారు. సో దీనిపై ఉన్న స్పందించే అవకాశం ఉందంటారా కేసీఆర్? ఖచ్చితంగా గతంలో కూడా మమతా బెనర్జీ ఎప్పుడైతే ఫోన్ చేసి మాట్లాడారు తనతో అని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ సమయంలోనే ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని అనుకుంటున్నామో వాళ్ళందరము కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ రోజే చెప్పారు. దానికోసం కావాల్సినటువంటి ప్రయత్నాలన్నీ కూడా తాను చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మమతా బెనర్జీ లేఖలు రాసింది. సో దీంట్లో కూడా కలిసి వచ్చే వాళ్ళందరూ కూడా ఏకం అవ్వడం కావచ్చు, వాళ్ళందరూ కలిసి ఎక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవాలి, నేరుగా ముఖ్యమంత్రులంతా కూడా మాట్లాడుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు లేఖ రాశారు, దానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళంతా ఫోన్లు చేసుకొని ఎక్కడ సమావేశం పెట్టుకోవాలనే దానిపైన కూడా ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుంది. సో అటు కేసీఆర్ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, మిగతా కలిసి వచ్చేటటువంటి అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైతే పోరాడాలనుకుంటున్నారో, బీజేపీ విధానాలను ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో సో వాళ్ళందరూ ఖచ్చితంగా ఒక కూటమిగా అంటే వాళ్ళంతా ఒక సమావేశం అయితే ఏర్పాటు చేసుకుంటారు. అందులో మమతా బెనర్జీతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఖచ్చితంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మనం చూస్తూనే ఉన్నాము, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, గత కొన్ని రోజులుగా బీజేపీని వ్యతిరేకిస్తున్నటువంటి విధానం కావచ్చు. సో వీటన్నిటి నేపథ్యంలో అందరూ కలిసికట్టుగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు ఖచ్చితంగా సిద్ధమయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో వీళ్ళందరి లక్ష్యం ఒకటే, ఏదైతే రానున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో అప్పటి వరకు బలంగా తయారవ్వాలి, అటు ఒక బలమైనటువంటి ప్రతిపక్షమే కాకుండా అటు కేంద్రంలో అంటే జాతీయ స్థాయిలో ఒక బలమైనటువంటి అధికార పార్టీగా అంటే అధికార కూటమిగా కూడా మారేందుకు మనమంతా ఒక్కటవ్వాలని చెప్పి మమతా బెనర్జీ కోరినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో వీళ్ళందరూ ఒక తాటిపైకి చేరుకున్న తర్వాత ఏ విధంగా ఉంటుందనేది వేచి చూడాలి.